ఒక్కసారి ఇలా స్వీట్ చేసుకొని తిన్నారు అంటే గులాబ్ జామ్‌ని మర్చిపోతారు. అంత టేస్టీగా, అంత సాఫ్ట్‌గా, అంత స్వీట్‌నెస్‌గా ఉండిద్ది. ఈ స్వీట్ చేయడానికి పెద్దగా కష్టపడన అవసరం లేదనమాట. చాలా జ్యూసీగా ఉండిద్ది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా సరే ఈజీగా తినొచ్చు. స్వీట్ లవర్స్‌కైతే బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఇందులో మనము ఎలాంటి మైదా యూజ్ చేయట్లేదు. దీనికోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే హెల్తీగా చేసుకోవచ్చు. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. స్వీట్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ కానీ, లేదంటే ఇలాంటిది ఒక గిన్నె గాని తీసుకొని, అందులోకి ఒక కప్పు సుజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. మనం బొంబాయి రవ్వ అంటాం కదా! అదన్నమాట. ఈ రవ్వ అనేది కొంచెం సన్నగా ఉండేది చెక్ చేసుకొని తీసుకోండి. ఇన్‌కేస్ మీకు కొంచెం దొడ్డుగా ఉంది అనుకుంటే, లావుగా ఉంది అనుకుంటే రవ్వ దాన్ని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని, మిల్క్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు మిల్క్ అయితే పడతాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకొని, అందులోనే పావు కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పెరుగనేది ఎక్కడ పలుకులు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే టైం పట్టిద్ది ఇలా మంచిగా మిక్స్ చేసుకోవడానికి. మనకి స్వీటు స్మూత్‌గా, ఫ్లఫీగా రావాలి అంటే మనం మిక్స్ చేసే పద్ధతిలోనే ఉండిద్దనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావు కప్పు నెయ్యి కానీ, లేదంటే ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హోమ్‌మేడ్ ఘీ తీసుకున్నాను. నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మిగిలిన పాలు కూడా యాడ్ చేసుకోండి. నేను కప్పు రవ్వకి నాకు కప్పు కరెక్ట్‌గా మిల్క్ అయితే సరిపోతాయి. కప్పు రవ్వకి కప్పు మిల్క్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ఇంకా ఎక్స్‌ట్రా ఏం పట్టవు. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా సరే సేమ్ క్వాంటిటీ రవ్వ తీసుకున్నప్పుడు సేమ్ క్వాంటిటీలో మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్‌ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూను వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బదులు మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ అలాంటివి ఏమి లేవు అనుకుంటే ఈనో యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా ఇంకొకసారి ఒక 1 మినిట్ మంచిగా మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తం. ఒక 2 మినిట్సే ఎక్కువ పట్టదనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి. సో, ఈ థిక్‌నెస్ ఉంటే సరిపోయిద్దనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు నానిద్ది పిండనేది. నెక్స్ట్ ఇంట్లో ఇలాంటి గిన్నెలుంటే ఒక 3 తీసుకోండి. నేను కలుపుకున్న పిండిని పట్టినైతే నాకు 3 గిన్నెలైతే సరిపోతాయన్నమాట. నేను ఇక్కడ గిన్నెలైతే తీసుకుంటున్నాను. మీ దగ్గర గిన్నెలు లేవు అనుకుంటే చిన్న చిన్న బౌల్స్ మామూలుగా చిన్న చిన్న గ్లాసులుంటాయి కదా! టీ గ్లాసులు వాటినైనా వాడుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఈ గిన్నెల్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఇలా మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను మైదా కానీ, లేదంటే గోధుమ పిండి కానీ రెండిటిల్లో ఏదైనా సరే యాడ్ చేసుకొని, ఒకసారి గిన్నె మొత్తాన్ని డిప్ చేయండి చూపిస్తున్నట్టు. ఇలా చేశామంటే పిండనేది గిన్నెకి స్టిక్ అయ్యి ఉండిద్దనమాట. ఇలా గిన్నెలు మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా! దాన్ని గిన్నెల్లోకి యాడ్ చేసుకోవాలి. ఫుల్లుగా అయితే ఏయకండి. గిన్నెకి సగానికైతే యాడ్ చేసుకోండి. ఎందుకంటే బేక్ అయినప్పుడు ఇంకొంచెం పైకొచ్చిద్ది. సో, అందుకనే ఫుల్‌గా ఏస్తే ఏంటంటే బ్యాటర్ అనేది పొంగి కింద పడిపోయిద్ది. సో, అందుకనే గిన్నెకి సగానికేసుకుంటే సరిపోయిద్దనమాట. సో, నేను చూపిస్తున్నట్టు ఇలా గిన్నెకి యాడ్ చేసుకొని ఒకసారి డిప్ చేసుకోండి. ఏమైనా బబుల్స్ అలాంటివి ఉంటే కవర్ అయిపోతాయన్నమాట. కేక్ బేక్ అయ్యేటప్పుడు ఏంటంటే పగుళ్ళు అలా రాకుండా స్మూత్‌గా వస్తాయి. సో, ఫైనల్‌గా అయితే నాకు 3 గిన్నెలైతే వచ్చాయి. ఒకసారి మూడిటిని మళ్ళీ ఒకసారి మంచిగా డిప్ చేసుకొని, ఇప్పుడు 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న ఇలాంటిది ఒక కడాయి కానీ, లేదంటే అల్యూమినియం గిన్నె కానీ తీసుకొని, అందులో ఒక ప్లేట్ పెట్టి, ప్లేట్ మీద ఇలా 3 గిన్నెలు యాడ్ చేసుకొని, తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోయిద్దనమాట. కరెక్ట్ 20 మినిట్స్‌కి ఇలా మంచిగా కుక్ అయిపోయిద్ది. చూసారు కదా! ఎక్కడ క్రాచెస్ అనేవి లేదు. సో, ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. వేడి వేడిగా కానీ, లేదంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ తీయడానికి అస్సలు ట్రై చేయకండి. ఇరిగిపోతాయి.
సో, పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఎడ్జెస్ ఇలా లూజ్ చేస్తే సరిపోయిద్దనమాట. ఈజీగా రిమూవ్ అయిపోయిద్ది. ఇలా తీయగానే అలా ఈజీగా వచ్చేసిద్ది గిన్నెలో నుంచి. సో, చూసారు కదా! అడుగు మాడలేదు. చాలా ఫ్లఫీగా చాలా బావుంది. సో, ఎక్కడ క్రాచెస్ కూడా రాలేదు. ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారు కదా! సో, ఇలానే మిగతా గిన్నెల్లో నుంచి కూడా ఇలా కేక్‌ని రిమూవ్ చేసేసుకోండి. ఇలా రిమూవ్ చేసేసిన వీటిని మళ్ళీ అదే గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనము ఈ కేక్‌కి ఇంకో స్వీట్‌నెస్ పెంచడానికి ఒక కడాయి తీసుకొని అందులోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి కప్పు పంచదార, కప్పు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం బాగా మెల్ట్ అవ్వాలి. ఈ స్వీట్‌కి పాకం అనేది మరీ తీగ పాకం కానీ అలాంటిది ఏమి అవసరం లేదనమాట. మనం గులాబ్ జామ్‌కి ఎలాంటి పాకం అయితే పట్టుకుంటామో సేమ్ ఆ పాకం అయితే కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట. ఇలా మొత్తం షుగర్ అంతా కరిగి ఇలా కొంచెం జిగురుగా అనిపించిద్ది కదా మనకి. సో, అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి పంచదార సిరప్‌ని ఇలా ఈ కేకుల మీద యాడ్ చేసుకోవాలి. పంచదార సిరప్ అనేది బాగా వేడిగానే ఉండాలనమాట. సో, ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు కేక్‌కి ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం పంచదార సిరప్‌ని యాడ్ చేసినప్పుడు కేక్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుండిద్దనమాట. ఇలా చిన్న చిన్న ఘాట్లులాగా పెట్టుకుంటే. సో, చూసారు గదా! ఒకసారి చూడండి. మనం పంచదార సిరప్ పొయ్యగానే లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా షుగర్ సిరప్‌ని ఒక 3 గరిటెలు అలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. అప్పుడే తినకండి. పంచదార పాకాన్ని మొత్తం ఈ కేకు పీల్చుకొని అబ్జర్వ్ చేసుకుండిద్దనమాట. మనం తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉండిద్ది. దీని ముందు మనకి గులాబ్ జామ్ కూడా వేస్ట్ అనిపిచ్చిద్దనమాట. అంత టేస్టీగా, అంత స్మూత్‌గా ఉండిద్ది. సో, ఫైనల్‌గా ఇలా సిరప్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ గులాబీ రేకుల్ని కొంచెం డెకరేట్‌గా చేసుకుంటున్నాననమాట. మీకు నచ్చితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ ఎయ్యట్లేదు. డ్రై ఫ్రూట్స్ ఎయకుండా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. సో, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ మంచిగా చల్లగా అయిపోయిద్దనమాట. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా తినొచ్చనమాట. చల్లగా చాలా బావుండిద్ది ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని. బట్ నా దగ్గర ఐస్ క్రీమ్ అయితే లేదు. అందుకనే నేను ఇలా నార్మల్‌గా తింటున్నాము. సో, మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు స్పూన్‌తో ఇలా పెట్టగానే అలా ఈజీగా వచ్చేసింది స్పూన్‌కి. ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ స్వీట్‌కి మనము ఎలాంటి మైదా కానీ యూజ్ చేయలేదు. ఐటెమ్సే యాడ్ చేసుకున్నామనమాట. సో, ఫైనల్‌గా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కేక్ తిని బోర్ కొట్టిందా? లేదంటే గులాబ్ జామ్ తిని బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. పిల్లలకైతే పిచ్చగా నచ్చిద్ది. సో, దీన్ని బౌల్‌లో పెట్టి తినడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కేక్‌లాగా కట్ చేసుకొని కూడా తినొచ్చనమాట. పిల్లలకి ఎలా నచ్చితే అలా పెట్టండి. మా పిల్లలైతే ఇలా కావాలి అన్నారు. సో, అందుకని వాళ్ళ కోసం ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కేక్‌లాగా ఇచ్చాననమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగా నచ్చిందని కూడా చెప్పారు. సో, ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. మీ పిల్లలకి నచ్చిందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.